షోకేసులో ఉన్నవన్నీ బనారసి చీరలేనా? కళ్ళు చెదిరేలా కనిపిస్తే కాంజీవరం అనుకోవాలా? 9 గజాలున్న ప్రతిదీ గద్వాల బ్రాండేనా? జలతార మెరుపులని జార్జెట్ అవుతాయా? వెంకటగిరి మంగళగిరికి బ్యాండ్ ఎలా వేస్తున్నారు? ఉప్పాడ పోచంపల్లిని ఏ రకంగా చీట్ చేస్తున్నారు? అద్దాల పెట్టెలో పెట్టగానే గుడ్డిగా నమ్మేయాలా? పట్టు ఎలా పట్టు జారిపోతుందో చూద్దాం. మంగళగిరి పట్టు ఈ బ్రాండ్ క్రేజీ వేర్. పేరులోనే మంగళం అనే శుభప్రదమైన మాట ఉంది. జనం సెంటిమెంట్ కూడా అదే. అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఈ చీరకు ఇప్పుడు నకిలీ బెడద పట్టుకుంది. మంగళగిరి పట్టుకు మంగళం పాడేందుకు ఇమిటేషన్ చీరలు చేయని ప్రయత్నం లేదు. చేనేత కళకు పుట్టినిల్లుగా ఉన్న మంగళగిరి సాంప్రదాయ చీరలకు పెట్టింది పేరు. మంగళకరమైన సందర్భాలన్నింటికీ మంగళాన్నిచ్చే చీరగా ఇక్కడి చీరకు గుర్తింపుంది. ఈ చీరలు దేశ విదేశాలలో ఖ్యాతి పొందాయి. 100 రకాల డిజైన్లుంటాయి. ఒకే రంగుతో కూడిన చీరలకు కలంకారీ కళను, ఇక్కత్ శైలిని జోడించి వస్త్రాలను రూపొందిస్తారు. మంగళగిరి పట్టు స్వచ్ఛమైన పట్టు అంటారు. ముదురు రంగు, మృదుత్వం, కట్టుకోగానే వచ్చే అనుభూతి, ఆ మెరుపు మరే చీరకు రావు. ఆ చీరలు రేఖాగణిత నమూనాలకు నిలయం. పల్లుపై ఉన్న చారలు, చెక్స్, గీత నమూనాలు చీరకు మరింత అందాన్ని జోడిస్తాయి. ఆకుపచ్చ, ఆవాలు, ఎరుపు, గులాబీ రంగుల మంగళగిరి చీరలకు జనాల్లో మంచి క్రేజ్ ఉంది. పెళ్లంటే మంగళగిరి చీరలు ఉండాల్సిందే. ఇది అక్కడి ప్రజల సెంటిమెంట్. బోల్డ్ స్ట్రిప్స్, బోర్డర్స్, టెంపుల్ డిజైన్స్ వంటి సాంప్రదాయ మోటిఫ్లతో చీరలు ఆకర్షణీయంగా ఉంటాయి. తరతరాలుగా ఇక్కడి నేత కళాకారులు చీరలు నేసే వృత్తిలో ఉన్నారు. అసలు ఆ మాటకొస్తే గుంటూరు జిల్లా మంగళగిరి చేనేత కార్మికులకు అడ్డా. ప్రత్యేకంగా చీరల కోసమే మంగళగిరికి జనం వచ్చి కొనుగోలు చేస్తూ ఉంటారు. మంగళగిరి చీరలకు అంత డిమాండ్. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో మంగళగిరి పట్టు మా ప్రత్యేకత అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంటారు. పండుగైనా పబ్బమైనా పెళ్లైనా మంగళగిరి చీరలు ఉండాల్సిందే. ఇంత క్రేజ్ ఉన్న ఈ బ్రాండ్కు పవర్ లూమ్ గండి కొడుతోంది. సేమ్ టు సేమ్ కాపీ చేసి మంగళగిరి పేరుతో మార్కెట్లో చలామణి చేస్తున్నారు. మోసపోవద్దని చెప్తే మ్యానుఫ్యాక్చరర్లే రేటు తగ్గించొచ్చు కదా అని రివర్స్ ప్రశ్నిస్తున్నారు. ఎంతసేపు రేటు చూస్తున్నారే తప్ప ఫ్యాబ్రిక్ క్వాలిటీ, దాని అందం, మన్నిక ఇవేవి చూడడం లేదు. మా మంగళగిరి చుట్టుపక్కల తయారైనంత వరకు హ్యాండ్లూమ్లోనే ఉంటున్నాయి. అలానే నగిరి, వాళ్ళ కోయంబత్తూరు, సేలం ఇలా పవర్ లూమ్లో తయారు చేసి భారతదేశం అంతా పంపిస్తున్నారు. అవి మంగళగిరి బ్రాండ్కి ఇబ్బంది కూడా కలుగుతుంది. కానీ మేమేం చెప్పలేకపోతున్నాం. మేము ప్యూర్ హ్యాండ్లూమ్ తయారు చేసేవాళ్ళం. మా ప్రొడక్ట్ రేట్ ఎక్కువ అయిపోతుంది, మార్కెట్లో రేటు తక్కువకు వస్తుంది. ఎందుకు వస్తుంది? మీరు మ్యానుఫ్యాక్చరర్ కదా, మీరు తక్కువకి ఇవ్వచ్చు కదా అని చెప్పని కస్టమర్లు మమ్మల్ని అడుగుతారు. మేము దానికి సమాధానం చెప్పలేకపోతున్నాం. మేము తయారు చేసే మంగళగిరి దానికి ఒక బ్రాండ్, ఒక ఇమేజ్ ఉన్నది. 25 ఏళ్ల క్రితం మంగళగిరి అంటే పెద్ద వయసు వారికే అన్నట్టుగా ఆ పరిధిలోనే వ్యాపారాలు సాగేవి. అప్పటిదాకా ఉన్న డిజైన్ల స్థానంలో నిజాం నిర్మాణాలను పోలిన డిజైన్లతో బోర్డర్లను రూపొందించడం మొదలుపెట్టాక వ్యాపార సరళి మారింది. అన్ని వయసుల వారిని ఆకర్షించేలా మంగళగిరి చీరలు క్రమేణా మార్కెట్ని పెంచుకోవడం ప్రారంభమైంది. ఉత్పత్తుల్లో వైవిధ్యం పెరిగింది. ఆ కళా నైపుణ్యం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మంగళగిరి చీరంటే ఇండియా హ్యాండ్లూమ్కే బ్రాండ్ అంబాసిడర్. అయితే రాను రాను ఆ ప్రొడక్ట్ నకిలీ బారిన పడుతోంది. ఏది పడితే అది మంగళగిరి పట్టు అనేస్తున్నారు. ఆ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని వీవర్స్ వాపోతున్నారు. ఒక్కొక్కళ్ళు చూపిస్తుంటే యూట్యూబ్లో పెట్టి దానిలో పెట్టి మంగళగిరి చీర, అసలు ఏది పడితే అది ఈ మంగళగిరి అంతే. ఇది మంగళగిరి పట్టు చీర, మంగళగిరి చేనేత చీర ఇలా చెప్పని అమ్ముతూ కొద్దిగా మంగళగిరి ఉన్న చేనేతకున్న దాన్ని డ్యామేజ్ చేస్తున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరుగుతుంది. మంగళగిరి చేనేత వస్త్రాలకు డిమాండ్ పెరిగిపోవడంతో మోసాలు కూడా పెరిగిపోయాయి. కొంతమంది వ్యాపారులు మంగళగిరి చేనేత ట్యాగ్ ఉపయోగించుకుని జనాన్ని బురిడి కొట్టిస్తున్నారు. పవర్లూమ్తో వస్త్రాలు తయారు చేసి వాటిని చేనేత వస్త్రాలుగా నమ్మిస్తున్నారు. చెన్నై, సూరత్, ఈరోడ్, సేలం వంటి ప్రాంతాల్లో పెద్ద పెద్ద కంపెనీలు పవర్లూమ్తో చీరలు తయారు చేసి వాటికి మంగళగిరి పేరు పెట్టి సేల్ చేస్తున్నారు. పవర్లూమ్తో చేసినవి కట్టుకోగానే తెలిసిపోతాయంటున్నారు మహిళలు. కానీ పవర్లూమ్ కట్టుకున్నప్పుడు మాకు ఫీల్ కరెక్ట్గా ఉండదు. హ్యాండ్లూమ్ కట్టుకున్నంత మంచి ఫీల్ రాదన్నమాట. అందుకనే మేము హ్యాండ్లూమ్ ప్రిఫర్ చేస్తాం. కానీ పవర్లూమ్ కూడా పెట్టి అమ్మేస్తారు హ్యాండ్లూమ్ అని రేటుకి. మొత్తంగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన మంగళగిరి పట్టుకు మంగళం పాడేందుకు మార్కెట్లో ఇమిటేషన్ చీరలు చేయని ప్రయత్నం అంటూ లేదు.